హాయ్ అండి అందరికీ. మేమైతే షిరిడీకి అయితే వెళ్తున్నామండి. దానికోసం అయితే ఇంట్లో నుంచి అంటే నైట్ అయితే స్టార్ట్ అవుతున్నాము. డిన్నర్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పి ఇంట్లోనే వంట వండుకొని తినేసాము. మేమైతే ట్రైన్కి వెళ్తే పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది, ఎక్కడం దిగడం లగేజ్ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తుఫాన్ అయితే మాట్లాడుకున్నాము. తుఫాన్లో వచ్చేసి షిరిడీ, ఇంకా త్రయంబకేశ్వరం, ఇంకా నాసిక్, శనిసింగాపురం ఇవన్నీ కలిపి మొత్తం ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయ్యామండి. నైట్ 7 అలా అయింది, స్టార్ట్ అయిపోయాము. వెనకాల కూర్చోడానికి తుఫాన్లో సీట్స్ ఇబ్బందిగా ఉంటాయని చెప్పి బెడ్ వేసుకున్నాము. అందుకనే కూర్చోడానికి ఫుల్ కంఫర్టబుల్గా, పిల్లలకి పడుకోవడానికి కూడా అంటే బెడ్ లాగా మనం ఇంట్లో పడుకుంటే ఎలా ఉంటుందో అలాగే పడుకోవడానికి బెడ్ ఎలా ఉంటుందో అలాగే మేము తుఫాన్లో సెట్ చేసుకున్నాము. అయితే మార్నింగ్ నైట్ 7కి స్టార్ట్ అయ్యాము కదా, ఎర్లీ మార్నింగ్ మేము మహారాష్ట్రలో అయితే రీచ్ అయ్యాము. టీ తాగాలి కాబట్టి టీ టైం అయింది కాబట్టి ఒక దగ్గర ఆగి టీ తాగాము. కానీ అస్సలు ఓన్లీ వాటర్, ఆ వాటర్లో కొంచెం షుగర్ వేసి ఉంది అంతే. అసలు అది టీయే కాదు, నిజంగా వామిటింగ్ లాగా అనిపించింది, అస్సలు బాగోలేదు. అయితే ఇంకా పిల్లలందరికీ ఆకలి వేస్తుందని చెప్పేసి ఒక దగ్గర ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే ఆగి మేము ఉప్మా అయితే చేసుకున్నాము. అంటే మేము బయట తింటే చాలా ఖర్చు అయిపోతుంది, ఇంకా ఆ మహారాష్ట్రలో ఉండే ఫుడ్ కూడా మనకు అలవాటు ఉండదు, తినలేము కదా, పిల్లలు కూడా తినలేరు అని చెప్పేసి మేమైతే అన్ని ఫుడ్కి సంబంధించిన సామాన్ అన్నీ మేమే తీసుకెళ్ళినాం. అంటే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్కి, నైట్కి మేమే వండుకొని స్వయంగా అన్ని సామాన్ తీసుకొని అన్ని దానికి సంబంధించిన కూరగాయలు అన్నీ తీసుకొని మేము వంట చేసుకున్నాము. ఇది మార్నింగ్ కాబట్టి ఉప్మా చేసుకొని ఒక దగ్గర ఆగాము. అక్కడ మేము కరెక్ట్గా దిగి చేసుకొని తిందామనే లోపే కరెక్ట్గా వర్షం స్టార్ట్ అయ్యింది. కానీ వర్షంలో ఇంకా అలాగే ఉప్మా అయితే కంప్లీట్ చేసుకున్నాము. అందరం కలిసి మామిడికాయ పచ్చడి తీసుకొని అయితే వెళ్ళాము. ఎంత బాగుందంటే వేడి వేడి ఉప్మా, మామిడికాయ పచ్చడి, వాతావరణం చల్లగా, వర్షం పడుతుంది, మహారాష్ట్ర రోడ్లో మంచిగా తిన్నాం, ఎంజాయ్ చేసాం.